సార్ ఇది మాది చిన్న బిజినెస్ అండి. ఇది దాదాపు 3 నెలల నుంచి షాప్ బంద్ ఉంది. సడన్గా ఇది జూన్ నుంచి వెళ్ళి ఓపెన్ చేస్తాము ఫస్ట్కి. కానీ ఒకేసారి కరెంటు బిల్ అనేది మాకు 33 చిల్లర వచ్చింది, 33,000. షాప్ బంద్ చేసినా ఇది మాకు ఇంత బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఎలా పే చేస్తామండి ఒకేసారి? నెలకు వచ్చేసి మాకు మినిమం బిల్లు వచ్చింది. మినిమం బిల్లు కాకుండా 3 నెలలకు 33,000 వచ్చినప్పుడు మేము ఎలా కట్టగలుగుతాము? బిజినెసే రన్నింగ్ లేదు. బిజినెస్ సరిగ్గా మొత్తం క్లోజ్ ఉంది. వచ్చే ఆదాయం సరిగలేదు. ఎలా పే చేయగలుగుతాను నేను? ఇది 3 నెలలు కలిపి ఒకటేసారి ఇది ఒక బిల్లు ఇచ్చారండి. ఒక బిల్లు ఒకటే మంత్ వచ్చేసి 33,000 ఇచ్చారు. అలా ఒకే మంత్ బిల్లు ఎట్లా కట్టగలుగుతాము? అసలు మొత్తం మాకు బందే ఉంది ఇక్కడ. రన్నింగ్ షాప్ అనే వర్కింగే లేదు. వర్కింగ్ లేనప్పుడు మేము ఎలా కట్టగలుగుతాం ఇది? అది కాక ఓపెన్ చేసి 10 రోజులే కాలేదు. మేము 10 రోజులు అయినా ఇది కష్టము. కనీసం మంత్లీ డివైడ్ చేసినా ఇట ఇంత బిల్లు రాదండి. ఒకేసారి కట్టాలంటే చాలా ఇబ్బంది కదా. ఏం లేదు, ఇక బిజినెస్ అన్ని బంద్ చేసుకొని షాప్ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అలా చేసి ఇంత వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇటు ఇక్కడ వర్కింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వర్కింగ్ లేదు సరిగా, వచ్చే కస్టమర్ సరిగా లేరు, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ బిల్లు ఎలా కట్టగలుగుతామండి మేము? ఇది మేము ఆల్రెడీ ఒక నెల పేమెంట్ చేసినాము. 3 నెలల బిల్లు అని వచ్చింది. 2 నెలల బిల్లు ఉన్నది. 5,000 చిల్లర వచ్చింది. మాకు వచ్చేది నెలకి 700-600 వస్తుంది. ఈ బిల్లు ఇంతగానం వచ్చింది, ఎట్లా కట్టాలి? మేము ఏం చేయాలి? మాది చిన్న షాపు, దీనికి ఇంత బిల్లు కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళీ 3 నెలల దాకా ఒక నెల పేమెంట్ చేసేసినాం ఆల్రెడీ. ఇది వచ్చి మనకి 2 నెలల బిల్లు. యూనిట్ వచ్చి ఎంత పడుతుంది చూడండి, చాలా రేట్ ఎక్కువ పడుతుంది. 3 నెలల బిల్లు కలుపుకునే స్కూరాలు యూనిట్లలో తగ్గియాలండి. మాది షాప్లో లాక్డౌన్ ఉండి ఇట్లా 1 గంటకే క్లోజ్ చేసినాము. నైట్ అంతా బందే ఉన్నది. అలాంటప్పుడు ఇంత బిల్లు రావాల్సిన అవసరం ఏముంది? తక్కువ రావాలి కదా. లైన్ మ్యాన్ అడిగినాము, ఆల్రెడీ అడిగితే ఆయన రీడింగ్ని బట్టి వస్తుంది మీ బిల్లు ఎంత ఉందో అంతా వాడుకున్న. లాక్డౌన్లో మేము బంద్ చేసినాం. 11 o'clockకే పోలీసు వాళ్ళే బంద్ చేయించేసారు. ఈవినింగ్ 6 o'clockకే బంద్ చేయించారు. మాకు నైట్ 9-10 దాకా నడవలేదు కదా. నడిచినప్పుడే మాకు బిల్ తక్కువ వచ్చింది. ఇప్పుడు బిల్ ఎక్కువ వచ్చింది కదా సార్. 3 నెలల బిల్లు వచ్చింది. అది ఎట్లా వచ్చింది అర్థమైతే లేదు అసలుకి. ఎవ్రీ మంత్ 1000 రూపాయలు వచ్చేది. ఈసారి ఏమో ఒకటేసారి 3,000 రూపాయల దాకా వచ్చింది. ఇదేమి యూనిట్లు వేసినాడు ఏమీ అర్థమైతే లేదు అసలుకి. యూనిట్లో మాకు కరెక్ట్ తెలవాలి, ఎట్లా తెలవాలని అర్థమైతే లేదు అసలుకి. దీని గురించి విచారించండి. ప్రతి నెల రీడింగ్ తీసుకుంటే అసలు ప్రాబ్లం ఉండకపోయేది. ఈ నెల ఒకటేసారి 3 నెలల రీడింగ్ తీసుకున్నారు. ఎంత రీడింగ్ వచ్చినా ఇప్పుడు యాక్చువల్గా 200కి ఒక స్లాబ్ ఉంటుంది. ఇది మొత్తం 600కి ఒకటేసారి స్లాబ్ లాగేస్తే బిల్ ఎక్కువ వచ్చేసింది. దాని నుంచి గవర్నమెంట్ విచారించి ఇది చేయాలని చెప్పి కోరుతున్నాను. మా షాప్ 3 నెలలు లాక్డౌన్లో ఉంది సార్. అయినా ఒక్కసారి బిల్లు 3 నెలల బిల్లు ఒక్కసారే వచ్చింది. మేము కట్టగలుగుతాం సార్. అది మేము కట్టలేకపోతాం. అది ఏ ప్రాసెస్ మీద వచ్చిందో, ఏ పద్ధతి మీద వచ్చిందో, ఏ వచ్చింది మాకు అర్థం కావట్లేదు సార్. మాకు ప్రతి నెల తక్కువ వచ్చేది. ఇది ఒక్కసారి ఎక్కువ వచ్చేసింది. మీటర్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం మాకు అర్థం కావట్లేదు సార్.